సింహం పాలిస్తూ ఉండేది. ఆ సింహానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే వారం పాటు మనకి ఆహారానికి ఎటువంటి సమస్యలు రావు అని చెప్పి వాళ్ళని బయలుదేరమని చెప్పింది. అలా కాకి మాటలు విన్న నక్క, సింహం ఎడారికి బయలుదేరాయి. అలా అడవిని దాటి ఎడారిని సమీపించగానే ఎడారిలో వేడికి సింహం మరియు నక్క కాళ్ళు కాలాయి. నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకు వెళ్లి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. కాకి మాట ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని అడవిలోని వాటి స్థావరానికి మోసుకొని తీసుకొచ్చింది. ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా, నువ్వు కూడా మాతో ఇక్కడే అడవిలో ఉండు అని సింహం ఒంటెతో చెప్పింది. సింహం ఉన్నపళంగా తీసుకున్న నిర్ణయం కాకికి, నక్కకు నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, మీ కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేము. కాబట్టి మమ్మల్ని తినండి అని అన్నాయి కాకి, నక్క. ఆ మాట విన్న ఒంటె, వాళ్ళని వదిలేయండి రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకు వచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైంది. దాంతో సింహం ఇలా అంది, సరే, ఒక్కొక్కరు వరుసగా రండి. ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు రా ముందు అంది సింహం. ఆ మాటకి కాకి తుర్రుమంది. నక్కేమో పరుగు తీసింది. ఒంటె, సింహం మాత్రం అప్పటి నుండి మంచి